1025 సిఈలో ఆఫ్ఘన్ సుల్తాన్ మహమ్మద్ గజనీ గుజరాత్లోని కొన్ని ప్రాంతాలకు వచ్చాడు. ఒక ఆలయంలోకి చొరబడ్డాడు. కొన్ని వేల బ్రాహ్మణులు పూజలో పాల్గొంటున్నారు. లక్షల భక్తులు దర్శనానికై వచ్చారు. ఆ గజనీ అనే పిచ్చోడు లక్షలాది సైనికులతో వచ్చి అక్కడున్న ప్రజలను ఉచకుత కోశాడు. ఆలయంలో ఉన్న సంపదను దోచుకున్నాడు. ఆ ఆలయం భారతదేశంలోని అత్యుత్తమైన మందిరం, ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆలయం. అదే గుజరాత్లో ఉన్న పరమేశ్వర క్షేత్రమైన సోమనాథ్ ఆలయం. ఈ ఆలయాన్ని మళ్ళీ ధ్వంసం చేశారు. 1025 సిఈ ఎప్పుడైతే గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడో అప్పుడే ఆలయంపై యుద్ధం మొదలైంది. కానీ దండయాత్ర కొన్ని సంవత్సరాల ముందుగానే మొదలైందని చరిత్ర చెబుతుంది. 1017 సిఈలో ఒక ఆఫ్ఘన్ ట్రావెలర్ అల్ బురానీ గుజరాత్ వచ్చి తన పుస్తకంలో సోమనాథ్ ఆలయం తాలూకు అందాలు, విగ్రహాలు బంగారం వెండితో పొదిగి ఉన్నాయని ఆ పుస్తకంలో రాసింది. అదే పుస్తకం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. అప్పటి నుండి పిచ్చి పట్టిన వాడిలా సోమనాథ్ ఆలయాన్ని ఎప్పుడు దోచుకుందామా అని గొంతుగడ నక్కల ఎదురు చూశాడు. కొన్ని వార్తలు కూడా వచ్చేవి. కృష్ణుడు కాలం నాటి సామంతికమణి ఆ శివలింగంలోనే ఉందని, బంగారం ఆ మణి నుండి పుడుతుందని, ఆ మణి ఉండటం వల్లే శివలింగం గాలిలో తేలుతుందని గజనీగాడికి తెలిసింది. అందుకే గర్భగుడిలోకి రాగానే శివలింగాన్ని పగలగొట్టి సమంతక మణిని దోచుకుందామనుకున్నాడు. కానీ ఆ భవ్యమైన గాలిలో తేలుతున్న శివలింగాన్ని చూసి భయపడ్డాడు. తన సైనికులని వెళ్ళి శివలింగాన్ని పగలగొట్టమన్నాడు. కానీ వాళ్లకు ఒక విషయం తెలిసింది. ఒక విచిత్రమైన మెటీరియల్ రాళ్ల మధ్యన దాగి ఉంది. అది క్రింది పైభాగంలో ఉండటం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడి శివలింగం గాలిలో తేలుతుంది. ఎప్పుడైతే మెటీరియల్ తీసి పడేశారో శివలింగం గాలిలో నుండి కింద పడిపోయింది. ద్వారానికి ఉన్న బంగారపు గొలుసులని ఎత్తుకెళ్ళిపోయాడు. గుడి తాలూకు చాలా సామాన్లు మసీదు మెట్లకు వాడాడు. గజనీ సోమనాథ్ ఆలయంలోకి వజ్రాలు, బంగారం దోచుకొని మందిరాన్ని కాల్చివేశాడు. ఆలయంతో పాటు వేలాది మంది భక్తులను కాల్చి పారేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గుజరాత్ రాజైన భీమా మరియు మాల్వా రాజైన భోజా సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. కానీ కొన్ని రోజులకే మళ్ళీ ఆక్రమణలు మొదలయ్యాయి. మరో పిచ్చోడు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ 1299లో ఉల్లా ఖాన్తో కలిసి గుజరాత్ పైన దండయాత్ర చేశాడు. రాజా కర్ణ బాగ్లాద్ సామ్రాజ్యానికి చెందినవారు గుజరాత్ను పరిపాలిస్తున్నారు. ఆయన ఖిల్జీ సైన్యంతో చాలా వీరోచితంగా పోరాడారు. కానీ ఖిల్జీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న సంపదను దోచుకుంటే ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు అని సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు. హసన్ నిజామీ అనే పెర్షియన్ హిస్టోరియన్ ఈ దాడిని తన పుస్తకంలో అయిన తాజ్ ఉల్ మసీర్లో రాయడం జరిగింది. లక్షలాది సైన్యంతో, వేలాది ఏనుగులతో, గుర్రాలతో ఖిల్జీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. రాజా కర్ణతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఈ ఆలయాన్ని కాపాడడానికి యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఖిల్జీ గారి సైన్యం ముందు పోరాడలేకపోయారు. ఆఖరికి ఆలయం రెండోసారి ధ్వంసం అయింది. అక్కడ ఉన్న బంగారాన్ని దోచుకున్నాడు. చిన్నపిల్లలను, ఆడవారిని బందీలుగా చేసుకున్నాడు. విజయంతో ఖిల్జీ ఢిల్లీకి బయలుదేరాడు. కానీ వాడికి ఆ ఆనందం ఎంతోసేపు లేదు. మార్గమధ్యంలో జలార్ రాజ్పుత్ బరమ్ దేవ్ ఖిల్జీ సైన్యాన్ని ఓడించి బందీలుగా ఉన్న ఆడవారిని విడిపించి దోచుకున్న బంగారాన్ని విడిపించి ఉలా ఖాన్ గాడిని ఓడించారు. అల్లావుద్దీన్ ఖిల్జీతో పాటుగా చాలామంది మొఘల్ రాజులు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ప్రతిసారి గుజరాత్ రాజులు ఆలయాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఆఖరుగా మతోన్మాది ఔరంగజేబ్ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. మళ్ళీ నిర్మించడానికి ఈసారి 200 సంవత్సరాలు పట్టింది. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి హిందువులను బలవంతపు మత మార్పిళ్లు చేస్తూ చాలా గుడులను ధ్వంసం చేశాడు. 1701వ సంవత్సరంలో మత పిచ్చగాడు ధ్వంసం చేసిన తరువాత గుజరాత్ రాజులు మళ్ళీ నిర్మించడం మొదలుపెట్టారు. దీనికి అంగీకరించిన ఔరంగజేబ్ ఎన్నిసార్లు నిర్మిస్తే అన్నిసార్లు ధ్వంసం చేస్తానంటూ బెదిరించాడు.
1706లో మళ్ళీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడు. పూజారులు గొంతుల కోశాడు. ఒక ఆవును చంపి ఆలయం ముందు పడేశాడు. ఈసారి 200 సంవత్సరాల తర్వాత 1951లో ఈ ఆలయం పునర్నిర్మాణం అయ్యింది. ఈరోజు మనం చూస్తున్న సోమనాథ్ ఆలయం 7వసారి పునర్నిర్మాణం అయ్యింది. భారతదేశం మొదటి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల వల్ల మళ్ళీ నిర్మించుకోగలిగాం. సోమనాథ్ ఆలయం కింద ఒక రహస్యమైన ఆలయం ఉంది అని 2020 ఐఐటి గాంధీనగర్ స్టూడెంట్స్ పురావస్తు తవ్వకాలు జరిపారు. ఈ సర్వేలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో ఆలయం కింద 3 ఫ్లోర్ల బిల్డింగ్ తాలూకు అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ సర్వేలో వేరువేరు రాజుల శాసనాలు, విగ్రహాలు బయటపడ్డాయి. కొంతమంది చరిత్రకారుల ప్రకారం మొఘల్ చక్రవర్తులు ఈ ఆలయాన్ని 17 సార్లు ధ్వంసం చేశారని, ఈ దారుణాల నుండి కాపాడుకోవడానికి 1783లో ఇండోర్కి చెందిన రాణి అలియాబాయ్ రహస్య మందిరంలోని శివలింగాన్ని దాచారు. చూశారు కదా, ఇది ఈనాటి టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.